4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంట. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ల ముమ్మర కసరత్తు. నేడు సర్కార్కు సీల్డ్ కవర్లో అందజేత. ఇవాళ సీల్డ్ కవర్లో రిజర్వేషన్ల ప్రక్రియని అందజేస్తా ఉన్నారంట. పరిశీలించి జీవో ఇవ్వనున్నటువంటి ప్రభుత్వం. ఆ తర్వాత నోటిఫికేషన్. రిజర్వేషన్లకు 6 రకాల నివేదికలు ఇచ్చిన కమిషన్. దాని ప్రకారమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంట. సో మొత్తానికైతే 4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరగయా చెప్పండి. ఇప్పుడు 4 రోజులలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు పోతాము అని చెప్తా ఉన్నారు. 4 డేస్లో స్కెడ్యూల్ ఇస్తా అంటున్నారు. ఇది నిలబడుతుందా? ఇప్పుడు ఏం చేస్తారు? రిజర్వేషన్లు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోతామని చెప్తున్నారు. దీనికోసం ఏం చేస్తామంటున్నారు అయ్యా అంటే ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొస్తాము అంటున్నారు. ఒక జీవోని తీసుకొస్తాము అంటున్నారు. ఈ జీవో నిలబడుతుందా? కోర్టులో ఈ జీవో కోర్టులో నిలబడుతుందా? కోర్టుకు పోవద్దు అని చెప్పేసి అంటారు కొంతమంది. కోర్టుకు పోవద్దు అని చెప్పేటువంటి వాళ్ళే కోర్టుకు పోతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే కోర్టుకు పోతారు. ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా అంటే 100కు 100 వాళ్ళు జరగకుండా చేస్తారు. ఎట్లా జరగకుండా చేస్తారంటే ఇప్పుడు జీవో ఇస్తారు కదా, 42% రిజర్వేషన్ కల్పిస్తూ. ఆల్రెడీ 25% ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు 42% అంటే ఎంత అవుతుంది? 2 కలుపుకుంటే 67% అవుతుంది. ఈ 67% అంటే ఇది నిలబడదు ఈ రిజర్వేషన్లు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 50% మించి రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పారు. సో ఇప్పుడు ఇది 67 అవుతున్నది, అంటే 17% ఎక్సెస్ అవుతున్నది రిజర్వేషన్. సో కాబట్టి ఇది కోర్టులో నిలబడదు. ఇది నిలబడకుండా చేసి ఎన్నికలను వాయిదా వేయాలన్న ఒక కుట్రకి, ఒక కుతంత్రానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పన్నాగా మన్నుతా ఉంది. ఇక్కడ బీసీలను మోసం చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రజలను మార్చొచ్చు. మేము ఇస్తామన్నాం, 42% ఇచ్చినాం, మేము ఎన్నికలు పెడతామన్నాం, పెట్టినాం, దానికోసం జీవో ఇచ్చినాం, ఎన్నికల స్కెడ్యూల్ కూడా ఇచ్చినాం. కానీ మీ ఎవరో కోర్టుకు పోయారు, దాన్ని కోర్టులో ఆగం చేసి మేమేం చేయాలని చెప్పేసి ఎదురెత్తేస్తారు. సో కాబట్టి ఈ రకంగా ఎన్నికలు ఆపడం కోసమే ఈ డ్రామా అంతా కూడా. ఇది మీరు రేపు చూడబోయేది ఇదే. చూడండి, ఎన్నికలకు ఆపడం కోసమే వీళ్ళే కోర్టుకు పోతారు. జీవో ఇచ్చిన తెల్లారి రోజే కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి ఆ జీవోని కొట్టించేస్తారు. ఇట్లా కొట్టించేసి ఇక మేము ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పిర్రు ఆ టైం లోపల మేము ఎన్నికలు పెడదామని. మేము ఆ ఎన్నికలు పెడతాందుకు జీవో ఇస్తే ఇక మీరు ఇట్లా చేసిర్రు అని చెప్పేసి ఎందుకు ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చింది? హైకోర్టు ఏం చెప్పింది మొన్నటి తీర్పులో? ఇగో పలానా డేట్ వరకు మీరు వార్డుల విభజన పూర్తి చేయాలి, పలానా డేట్ వరకు మీరు రిజర్వేషన్లు పూర్తి చేయాలి, పలానా దాని వరకల్లా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి సెప్టెంబర్ 30 తారీఖు లోపు అని చెప్పింది. కానీ ఈ డ్రామా ఏంది? ఇలా 23వ తారీఖు, అంతేనా? సెప్టెంబర్ 23 తారీఖు. ఇక కేవలం మిగిలింది 7 రోజులు మాత్రమే. 7 రోజులలో స్కెడ్యూల్ వచ్చేసుడు, 7 రోజుల్లో ఎన్నికలు అయిపోవడం ఇవన్నీ జరుగుతాయా? జరగవు. హైకోర్టు తీర్పు డేట్ దగ్గర పడుతుంటే ఇప్పుడు ఈ జీవో కోసం డ్రామా అయ్యింది. ఒక జీవో ఇవ్వాలనుకున్నవి 1 నెల క్రితం ఇయ్యి, ఆర్డినెన్స్ ఇచ్చినావు కదా, అప్పుడే సాధ్యం కానప్పుడు జీవో ఇస్తే అయిపోతుండే కదా. ఎందుకు ఇదంతా? ఎందుకంటే మళ్ళా డిలే అయితే మళ్ళీ రకరకాలుగా రాజకీయం రూపాంతరం చెందుతుంది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వేరు, ఇటు జరుగుతున్నటువంటి వ్యవహారం వేరు. మేము ఇచ్చినాము, స్కెడ్యూల్ ఇచ్చినాము, ఇట్లా జరిగిందని చెప్పడం కోసం ఒక డ్రామా. ఏ ప్రభుత్వం అయినా కోర్టు ఒకసారి చెప్పినాక దాన్ని దిశను మార్చుకుంటుంది, ఆలోచన మార్చుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు కోర్టుకు కూడా అబద్ధం చెప్తా ఉన్నది, కోర్టుకు కూడా అబద్ధపు అఫిడవిట్లు ఇస్తూ ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి సర్కారుకే చెల్లుబాటు. కోర్టులు ఏం చేస్తాయి? మరలా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి 50 లక్షల రూపాయలతో దొరికినాక కూడా నేను కోర్టులను మేనేజ్ చేస్తున్నా, మొత్తం మేనేజ్ చేస్తున్నా, నన్నేం చేస్తాయి కోర్టులు? ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఆ న్యాయ వ్యవస్థ మీద. న్యాయ వ్యవస్థ కూడా అట్లనే వ్యవహారం ఉంది కదా. మరి ఆయన దొరికినాక కూడా ఆయన మీద శిక్ష వేస్తేందుకు ఇన్ని రోజులు పట్టింది. 2016 దొరికితే 9-10 ఏళ్ళ దాకా ఇప్పటిదాకా ఆయన దాని మీద ఇంకా జరుగుతూనే ఉంది విచారణ. కొట్టేయండి, లేకపోతే రేవంత్ రెడ్డి దొరకలేదు, రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, కొట్టేయండి ఆ కేసుని. ఎంత అద్భుతంగా ఉంటుంది, అసలు మస్తు ఉంటుంది. ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది అందరికి అప్పుడు. సో కాబట్టి హైకోర్టుని తప్పుదో పట్టించడం కోసమే ఈ డ్రామా అంతా కూడా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఇంతకు మించి ఏం లేదు. ఈ ఎన్నికలు ముంగలకు పోయేటువంటి ఎన్నికలు కావు. ఇది 100% ఆపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నయా డ్రామా. ఈ డ్రామాలో అందరూ
రేపు చూడండి బీసీ సంఘాల నాయకులు ఆ నాయకులు ఈ నాయకులు అందరూ అందులో బురుడు కొట్టాల్సిందే, అంతకు మించి ఇంకొకటి లేనే లేదు. ఈ వార్తలు ఈ డ్రామా ఇదంతా కూడా దానికోసమే.